ఢిల్లీలో 5-6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 205.33 మీటర్లను డేంజర్ మార్క్ గా గుర్తిస్తున్నారు. ఒకవేళ నది 206 మీటర్లను తాకితే అప్పుడు ఢిల్లీలో తరలింపు ప్రక్రియ చేపట్టనున్నారు. వరద ఉధృతిని సమీక్షించేందుకు ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ ని కీలకమైన పాయింట్ గా భావిస్తారు. వజీరాబాద్, హత్నీకుండ్ బ్యారేజీల నుంచి వస్తున్న నీటితో ఢిల్లీలో యమునా నది నీటి మట్టం పెరిగింది. ఈ సీజన్లో తొలిసారి హత్నీకుండ్ బ్యారేజీలో ఉన్న అన్ని 18 గేట్లను ఎత్తివేశారు. దేశ రాజధాని ఢిల్లీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. హర్యానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ఈ నెల 23 తర్వాత 4-5 రోజులు మళ్లీ చురుకుగా రుతుపవనాలు మారతాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆగస్టు 23 తర్వాత దక్షిణ హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు, పొలాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇటు పంజాబ్లోని పఠాన్కోట్, గుర్దాస్పూర్, హోషియార్పూర్, జలంధర్, అమృత్సర్, నవాజ్ షహాన్, పటియాలా, రూప్నగర్, మొహేలీతో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.